రాష్ట్ర ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడంతో రాజకీయ సందడి మొదలైంది. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఓటరు జాబితాల సవరణ తదితర వాటిపై దృష్టి సారించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ఎన్నికల కమిషన్ ప్రకటించే గుర్తులతో బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి నిర్వహిస్తారు. ఖమ్మం జిల్లా 587 గ్రామ పంచాయతీలు, 5893 వార్డులు ఉన్నాయి. ఈ నెల మొదటి వారంలోగా ఓటర్ జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పంచాయతీ ఎన్నికల్లో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తారు. గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనలో అన్ని కష్టాలే వచ్చిపడ్డాయి. గ్రామ పంచాయతీలకు పాలక వర్గాలు లేకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క పైసా కూడా నిధులను విడుదల చేయలేదు. దీంతో గ్రామ పంచాయతీలు నిధులు లేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమవుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడంతో మాత్రం అటు రాజకీయ పార్టీల్లో కూడా అయితే వేడెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి దాదాపు 589 గ్రామ పంచాయతీలు ఉంటే వీటన్నిటికి కూడా ఇప్పటికే ఏదైతే జనవరి 1వ తారీఖు మాత్రం అటు ఏదైతే ప్రభుత్వ పాలన కూడా ముగిసింది, అయితే పాలకవర్గం పాలన కూడా ముగియడంతో అటు ఏదైతే ప్రత్యేక అధికారుల పాలన కూడా అంటే ఫిబ్రవరి 1 నుంచి అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించినటువంటి అధికారులతో అటు ఏదైతే ఎన్నికల కమిషన్ కూడా ప్రత్యేకంగా సమావేశమై ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి జాబితాను కూడా తయారు చేయాలి, ఓటర్ల జాబితాను కూడా తయారు చేయాలని చెప్పడంతో మాత్రం ఇప్పటికే రాజకీయ వర్గాలు కూడా కొంత చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే సెలెక్టెడ్ ఆపరేటర్లందరినీ కూడా అటు ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల భవనంలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా 2-3 తారీఖుల నుంచి కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా వార్డుల వారీగా పంచాయతీల వారీగా కూడా ఇప్పటికే ఏదైతే ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులకు చెప్పడంతో మాత్రం ఇప్పటికే అంతా కూడా ప్రత్యేకంగా సమావేశం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే 589 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వారంతా కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడానికి అయితే ప్రత్యేకంగా అంటే పూనుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ప్రత్యేకంగా అయితే అధికారులు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక ప్రత్యేక పాలన కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రత్యేక పాలనలకు సంబంధించి ఇటు కేసీఆర్ ప్రభుత్వం తర్వాత ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడంతో ఇప్పటికే దాదాపుగా 7 నెలల నుంచి కూడా ఇక్కడ నిధులు కూడా రాలేదు. ఈ నేపథ్యంలోనే అటు కేంద్ర నిధులు కూడా వెళ్ళిపోతాయనే నేపథ్యంలోనే ఇప్పటికే అటు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయించడం, అదేవిధంగా ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో మాత్రం వారంతా ఇప్పుడు సమాయత్తం అవుతున్నారు. జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లతో ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ప్రత్యేకంగా సమావేశమై జిల్లాకు సంబంధించినటువంటి విధి విధానాలు, అదేవిధంగా ఓటర్ జాబితా వార్డుల వారీగా కూడా ప్రత్యేకంగా తీసుకోవాలని చెప్పేసి చెప్పడంతో మాత్రం జిల్లాలో ఎన్నికల వేడి మొదలైందనేది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు స్థానిక సమస్యలకు సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికలు మాత్రం అంటే పార్టీ రహితంగా కూడా కొనసాగుతాయి. అయితే ఏదైతే ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి గుర్తులతో మాత్రం బ్యాలెట్ బాక్సుల ద్వారా అయితే నిర్వహణ కొనసాగుతుంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి అంటే ప్రతి వార్డుకి సంబంధించి 200 మంది ఏదైతే ఓటర్లు ఉంటే ప్రత్యేకంగా ఒక ప్రిసైడింగ్ అధికారిని, అదేవిధంగా ఒక పోలింగ్ అధికారిని కూడా ప్రకటిస్తారు. అదే 201 నుంచి 400 మంది ఉంటే మాత్రం ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటు 2 పోలింగ్ అధికారులను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఇప్పటికే వార్డుల వారీగా, అదేవిధంగా అదే పంచాయతీల వారీగా కూడా ఇప్పటికే ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులకు సూచించడంతో మాత్రం సందడి వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇక రాజకీయ పార్టీలు కావచ్చు, యువత కూడా ప్రత్యేకంగా ఈసారి పోటీ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. వీరంతా కూడా ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో, అదేవిధంగా ఆయా మండలాల్లో, ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా ఇప్పటికే వారంతా కూడా తమ సమాయత్తం అవుతున్నారు. జిల్లాకు సంబంధించినటువంటి వారు కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి యువత ప్రత్యేకంగా ఈసారి పోటీలో ఉండాలని చెప్పైతే ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే అక్కడున్న వారిని అందరూ కూడా ప్రత్యేకంగా సమాయత్తం అంటే వారందరినీ కూడా తమ వైపు మళ్లించుకోవడం కోసం అయితే
అన్ని పాటలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే వారి ప్రజలకు అంటే ఓటర్లకి చేరువయ్యే కార్యక్రమాలు చెబుతున్నారు. ఇక ఏదైతే గతంలో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పంచాయతీ సర్పంచ్లన్నీ కూడా అటు బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. ఈసారి అటు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఇటు కాంగ్రెస్ వైపు మళ్ళీ అవకాశం ఉంది. మెజారిటీ సీట్లు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆ దిశగా కూడా ఇప్పటికే రాజకీయ పార్టీలు జిల్లా గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఏదైనా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏదైనా సమస్య వస్తే మేము ఉన్నామనంటూ ఇప్పటికే వారంతా కూడా ఉంటున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ వచ్చే నెల ఆగస్టు, ఈ నెల కావచ్చు, అదేవిధంగా ఆగస్టు అంటే సెప్టెంబర్లో కానీ ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులకు కూడా ప్రత్యేకంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ప్రత్యేకంగా ఓటర్ జాబితా సిద్ధం చేయాలని సూచించడంతో మాత్రం అటు రాజకీయ పార్టీలో మాత్రం కొంత అంటే చలనం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొన్నటి వరకు అయితే ఎన్నికల హడావుడి ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ఫీవర్ ఇప్పుడు మళ్ళీ అంటే పంచాయతీ ఎన్నికలు కూడా రావడం మాత్రం కొంత ఆసక్తిగా రాజకీయ పార్టీలు అయితే చూపిస్తున్నాయి. ఇప్పటికే స్థానిక సమస్యలకు సంబంధించినటువంటి ప్రతి వార్డులో కూడా ప్రత్యేకంగా తమ వర్గాన్ని నిలబెట్టుకొని గెలిపించుకోవడం కోసం అయితే సమాయత్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి వార్డుకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులను, అదేవిధంగా ఏ వ్యక్తిని నిలబెడితే గెలుస్తారు అంటే తమ బలాలను కూడా చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఇప్పటికే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఆదేశించిన నేపథ్యంలో వారంతా సమయం అవుతున్నారు. ఇప్పటికే ఏదైతే గత ప్రభుత్వం సంబంధించినటువంటి పాలన ముగించి ఇప్పటికే ఏదైతే జనవరి 1 అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్న నేపథ్యంలో అంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఖచ్చితంగా రావాలంటే మాత్రం ఖచ్చితంగా పాలకవర్గం ఉండాలి. పాలకవర్గం ఉంటేనేమో ఆ నిధులు వస్తాయి. ఆ నేపథ్యంలోనే అటు రేవంత్ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఇప్పటికే దిశగా కూడా ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాలని చెప్తున్నారు. ఇప్పటికే బీసీ గణనకు సంబంధించి బీసీ గణనలో మాత్రం ఖచ్చితంగా ఇంకా 6 నెలల సమయం పడుతుందని చెప్తున్నప్పటికీ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఆపరేటర్లను ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి వార్డుల వారిగా శిక్షణ ఇచ్చి వారందరికీ కూడా ప్రత్యేకంగా ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని చెప్పేసి చూస్తున్న నేపథ్యంలో ఇక రాజకీయ పార్టీలు కూడా త్వరలో ఎన్నికల కోసం అయితే అన్ని పార్టీలు అయితే అంటే సమాయత్తం అవుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి సతీష్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హడావిడి చూస్తూ ఉంటే గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలయ్యేటట్టు కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరోసారి ఎన్నికల హడావిడి ప్రారంభం కాబోతుందనేటువంటి సంకేతాలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రామ పంచాయతీల్లో సర్పంచులు లేక 8 నెలల కాలంగా కూడా పాలన ఇన్ఛార్జీల చేతుల్లో పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా ఇటు వర్షాకాలం, ఒకవైపు సీజనల్ వ్యాధులు వస్తున్నటువంటి నేపథ్యంలో, అటు బురదమయమైనటువంటి రోడ్లు, ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో పాలనా అధికారుల ఆధ్వర్యంలో అనేక సమస్యలు గ్రామాల్లో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సర్పంచులు లేక అనేక సమస్యలు పేరుకుపోయి సమస్యల పరిష్కారానికి నోసుకోకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో 8 నెలల కాలం ఇప్పటికే ఇన్ఛార్జీల పాలనలో కొనసాగుతున్నటువంటి గ్రామ పంచాయతీల పాలనను పూర్తి స్థాయిలో తీసుకొచ్చేందుకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రక్రియ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ స్థాయి అధికారుల నుంచి ఎంపీడీఓ, మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంపీడీఓల వరకు కూడా ఎన్నికల సంఘం నుంచి వెళ్ళి ఆదేశాలు జారీ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అటు ఓటర్ల జాబితా మొదలుకొని వార్డుల విభజన, దీనికి అన్నిటికీ సంబంధించినటువంటి అంశాలను ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందినట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే గ్రామాల లోపల వార్డుల విభజనతో పాటు ఓటర్ లిస్టు తయారీకి సంబంధించి, కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించినటువంటి ప్రక్రియను ఇటు అధికారులు అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీ ఎన్నికల సందడి మొదలయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఆశావాహులంతా కూడా గతంలో రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయి, రిజర్వేషన్ తమకు అనుకూలంగా వస్తుందా రాదా, రిజర్వేషన్ పాత రిజర్వేషనే కొనసాగుతుందా, కొత్త రిజర్వేషన్ వస్తుందా అనేటువంటి అంశాలపైన ఇప్పటికైతే ప్రజల్లో చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తానికి కొత్త రిజర్వేషన్ తెస్తారా, పాత రిజర్వేషనే కొనసాగిస్తారా అనేటువంటిది ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటి దానిపైన కూడా సర్వత్రా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఓటర్లకు సంబంధించినటువంటి పూర్తి అంశాలను, ఓటర్ నివేదికకు సంబంధించినటువంటి పూర్తి అంశాలను కూడా బీసీ సంఘానికి, బీసీ కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పినటువంటి పరిస్థితి తెలిసిందే. దానికి సంబంధించి బీసీ కమిషన్ ఏ నిర్ణయం తీసుకోబోతుంది, బీసీ రిజర్వేషన్కు సంబంధించినటువంటి నిర్ణయం ఎలా ఉండబోతుంది, రిజర్వేషన్లో మార్పు ఉంటుందా ఉండదా అనేటువంటి చర్చ కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి వస్తే, ఎన్నికల సమయం లేదు అనేటువంటి పరిస్థితి వస్తే పాత రిజర్వేషనే కొనసాగించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. మరొక వైపు కొత్త రిజర్వేషన్ ప్రక్రియను కనుక తెరపైకి తీసుకురావాలంటే ఆలస్యం అవుతుంది అనేటువంటి నేపథ్యంలో కొత్త రిజర్వేషన్నే కొనసాగించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి చర్చనే గ్రామాల్లో కొనసాగుతుంది. ఆశావాహులంతా కూడా ఇప్పటికే ప్రజలను, ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో పడ్డారు. అక్కడ సమీకరణాలు మొదలుపెట్టి ఓట్లను ఎవరైతే తీసుకురాగలుగుతారో వాళ్ళ అనుకూలమైనటువంటి వ్యక్తులను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో కూడా పడ్డటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. మొత్తానికైతే గ్రామాల లోపల, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామాల లోపల పంచాయతీ ఎన్నికల హడావిడి అనేటువంటిది మొదలైందని చెప్పొచ్చు. ఇప్పటికే గ్రామాల్లో అనేక మంది తమకు అనుకూలమైనటువంటి పరిస్థితులను, తమకు అననుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకోసం కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి పంచాయతీ ఎన్నికల సందడి గ్రామాల్లో మొదలైందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటి దానిపైనే సర్వత్రా చర్చ కొనసాగుతుంది. నేడో రేపో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది, నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హడావిడి ప్రకారంగా కనుక ఎన్నికలు నిర్వహించినట్లయితే అటు సెప్టెంబర్, అక్టోబర్లోనే ఎన్నికలు అయిపోయేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది అనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రాష్ట్ర తెలంగాణ ఎన్నికల సంఘం వాళ్ళు కలెక్టర్లకు, గ్రామ పంచాయతీ అధికారులకు, ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తున్నది. వెంటనే గ్రామ పంచాయతీలు మరి వార్డు వైజ్గా లిస్టు ఇవ్వాలని చెప్పేసి, తొందరగా చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినాయి. అయితే ఈ సర్పంచులు కూడా పదవి కాలమై 6 నెలలు గడిచిపోయినాయి. అయితే కంపల్సరీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. అయితే ఈ గ్రామ పంచాయతీలోని సర్పంచులు అందరూ గతంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు 90% టీఆర్ఎస్ పార్టీలు గెలిచిండ్రు. అయితే ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో 8 నెలల్లో దాదాపు 90% మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినరు. వీళ్ళందరూ జాయిన్ అవ్వడంతో ఒక ఊపు మీద ఉంది. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంట్ల పథకాల్లో గాను ఒకటి రుణమాఫీ యొక్క పకడ్బందీగా 2 లక్షల రుణమాఫీ పకడ్బందీగా నిర్వహిస్తుంది. ఆగస్టు లోపల పూర్తి చేస్తున్న దాంతో ప్రజల్లో మంచి భావన ఉంది. కాబట్టి ఇదే సమయంలో ఎలక్షన్లకు పోతే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు, స్థానిక ఎలక్షన్లు గెలిచే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే మనం ఆదిలాబాద్ జిల్లాకు వస్తే 18 మండలాలకు గాను 468 గ్రామ పంచాయతీలకు 4700 వార్డు మెంబర్లు, నిర్మల్ జిల్లాలో 19 మండలాలకు 396 గ్రామ పంచాయతీలకు దాదాపు 3700 వార్డు మెంబర్లు ఉన్నాయి. వీటిని అన్నింటినీ కైవసం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పుడు బలంగా ఉంది. అంతేకాకుండా 6 గ్యారెంట్లతోటి సక్సెస్ఫుల్గా ఉందని చెప్పేసి వీళ్ళు ఇదే సమయంలో పోవాలని చెప్పేసి బలంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంతేకాకుండా 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు గత 2 నెలల నుంచి ఆగిపోవడంతో అదొక చిక్కులో ఉన్నది. కాబట్టి వెంటనే గ్రామ పంచాయతీలు సర్పంచులు ఉంటే నిధులు కూడా విడుదలవుతాయని చెప్పేసి వాళ్ళు అవుతున్నాయి. అయితే గ్రామ పంచాయతీ జనగణన 2011లో జరిగింది, మళ్ళీ 2021లో జరగలేదు. జనగణన జరిగితే కూడా రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే జనగణన ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక మనిషికి సంవత్సరానికి 1760 రూపాయలు చెల్లిస్తుంది. జనగణన అయితే 2011 జనగణన అయితే దాదాపు 40% ఎక్కువ వచ్చే అవకాశాలు ఉండే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనగణన కంటే ముందు ఇక్కడ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి ఎలక్షన్కి పోతేనే ఎక్కువ శాతం 90% వరకు మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సర్పంచ్లందరినీ గెలుచుకోవచ్చు, మనం కాంగ్రెస్ పార్టీ బలంగా శక్తిగా అవుతుందని చెప్పేసి ఆలోచిస్తుంది కాబట్టి ఇప్పుడు జరిగే అవకాశం అయితే ఎక్కువ ఉంది. అంతే రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేసి వెంటనే నిర్వహించాలని దాదాపు ఇప్పుడు ఆగస్టు లేదా సెప్టెంబర్ లోపల ఎలక్షన్ జరిగే అవకాశం అయితే మనకు మెండుగా కనిపిస్తుంది.